శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. సావిత్రి, రతి, మన్మథులు, వరుణుడు మొదలగు వారి జననం. సౌతి మహర్షి ఇట్లు పలికెను. ఆ తర్వాత శ్రీకృష్ణదేవుని నాలుక నుండి శుద్ధ స్ఫటికం వలె తెల్లనిది, అందమైనది, తెల్లని వస్త్రం ధరించినది, సమస్తాలంకార సుశోభిత జపమాల చేతిలో ధరించిన ఒక దేవి ఆవిర్భవించింది. ఆమె పేరు సావిత్రి. ఆమె శ్రీకృష్ణుని ముందు నిలిచి పరబ్రహ్మ స్వరూపుడు సనాతనుడు అయిన శ్రీకృష్ణుని భక్తితో తల వంచుకుని చేతులు జోడించి శ్రీకృష్ణుని ఇట్లా స్తుతించెను. సావిత్రీదేవి ఇట్లా పలికెను. సమస్తానికి కారణభూతుడవు, బ్రహ్మస్వరూపుడవు, సనాతనుడవు, పరాత్పరుడవు, నల్లనివాడవు, నిర్వికారుడవు, నిరంజనుడవు అగు నీకు నమస్కరిస్తున్నాను. చిరునవ్వు గల ఆ సావిత్రి ఇట్లు శ్రీహరిని స్తుతించి నమస్కరించి రత్నసింహాసనాన కూర్చుండెను. ఆ తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ మనస్సు నుండి మేలిమి బంగారం వంటి కాంతి గల పురుషుడొకడు ఆవిర్భవించను. అతడు తన పంచబాణాలతో సమస్త కామికల మనస్సులను చిలుకుచున్నందువల్ల అతన్ని మన్మధుడని పండితులంటారు. మన్మధుని ఎడమవైపు అతనికి ప్రియురాలు, అందరికీ మోహమును పుట్టించి ఒక స్త్రీ ఉదయించింది. చిరునవ్వు గల ఆమెను చూడగానే అక్కడ ఉన్న అందరికీ పరమప్రీతి ఏర్పడింది. అందువల్లనే ఆమెను రతీదేవిగా పండితులు పేర్కొంటారు. మన్మధుడు తన ప్రియురాలైన రతీదేవితో పాటు శ్రీహరిని స్తుతించి శ్రీహరి ముందు రత్నసింహాసనంపై తన ధనుస్సును ధరించి ఉపవిష్టుడైనాడు. మారణము, స్తంభనము, జృంభణము, శోషణము, ఉన్మాదము అను 5 బాణాలు మన్మధుడు ధరించెను. మన్మధుడు తన బాణాల శక్తిని పరీక్షించుటకు వాటినన్నింటినీ అక్కడే ఉన్న దేవతలపై ప్రయోగించెను. మన్మథ బాణ ప్రయోగం వలన పరమేశ్వరుని ఇచ్చ వల్ల అక్కడ ఉన్న దేవతలందరూ వెంటనే మోహం పొందిరి. రతీదేవిని చూసిన బ్రహ్మదేవునికి వెంటనే రేతోపాతమైంది. మహాయోగైన బ్రహ్మదేవుడు సిగ్గుతో వస్త్రంతో దాన్ని కప్పుకొనెను. కానీ జ్వలిస్తున్న ఆ అగ్ని బ్రహ్మదేవుని వస్త్రాన్ని కాల్చివేసి 1,000 తాటి చెట్ల ప్రమాణంతో మంటలతో మోగసాగెను. పెనుమంటలతో పెరుగుతున్న అగ్నిని చూసి శ్రీకృష్ణుడు తన లీలతో నీటిని సృష్టించెను. భగవంతుని నిశ్వాస వాయువు వల్ల వెదజల్లబడ్డ ముఖబిందు జలం సర్వ ప్రపంచాన్ని పవిత్రం చేసింది. ఆ ముఖబిందు జలం యొక్క చిన్న కణమే భయంకరమైన ఆ అగ్నిని చల్లార్చింది. నాటి నుండి నీటి వల్ల అగ్ని శాంతిని పొందుతున్నది. భగవంతుడు సృష్టించిన జలాల నుండి వాటికి అధిదేవతైన పురుషుడు ఉద్భవించను. సమస్త జలాలకు అధిపతి, జలాలకు అధిష్టాన దేవత అయిన ఆ పురుషుడు వరుణుడు అని పిలువబడెను. అగ్నికి ఎడమవైపు ఆవిర్భవించిన కన్యను స్వాహ అని, అగ్ని యొక్క భార్య అని విద్వాంసులు అంటారు. అట్లే వరుణుని యొక్క వామపార్శ్వాన ఆవిర్భవించిన కన్యను వరుణాని అని, వరుణుని యొక్క భార్య అని కూడా అంటారు. పరమాత్మ నిశ్వాసం నుండి ఉద్భవించిన వాయువు సమస్త ప్రాణులకు ప్రణవముగా అయ్యను. అది ఇతర ప్రాణులకు నిశ్వాసమైంది. ఆ వాయువు యొక్క ఎడమ పార్శ్వాన ఆవిర్భవించిన స్త్రీ వాయుపత్ని. ఆమెను వాయవి అంటారు. మన్మధుని బాణం వల్ల బ్రహ్మకు రేతపతనం జరగగా అతడు దానికి సిగ్గుతో జలమును వదలెను. ఆ రేతస్సు 1000 సంవత్సరాల తర్వాత శిశురూపం చెందింది. ఆ శిశువే ప్రపంచాలకన్నింటికీ ఆధారభూతుడు, మహత్స్వరూపుడు, విరాట్ రూపుడు. అతని యొక్క ఒక్కొక్క రోమకూపమున ఒక్కొక్క విశ్వముండును. అతడు స్థూల స్వరూపాలకంతనూ స్థూల రూపుడు. అతని కంటే మహత్స్వరూపుడు ఎవ్వరూ లేరు. అతడు కృష్ణ పరమాత్మ యొక్క 16వ అంశం. సర్వాధారుడు సనాతనుడైన అతడే మహావిష్ణువు. ఆ మహావిష్ణువు జలమున తామరాకు వలె సముద్రంపై పవలించి ఉండగా అతని కర్ణముల నుండి 2 రాక్షసులు పుట్టిరి. వారు పుట్టగానే సముద్ర జలాల నుంచి పైకి వచ్చి బ్రహ్మదేవుని చంపుటకు పూనుకొనిరి. అందువల్ల నారాయణుడు వారిని తన ఊరువుల మధ్య ఉంచుకొని చంపెను. ఆ రాక్షసుల యొక్క మేధస్సు వలన ఈ భూమి ఏర్పడింది. ఈ భూమిపై విశ్వాలన్నీ ఉన్నవి. ఆ దేవిని వసుంధర అంటారు. ఓం శాంతి శాంతి శాంతి.